ఈరోజు మీ అందరి కోసం ఒక క్విక్ రెసిపీ చూపిద్దామని వచ్చాను. ఇదే టమాటో కారం. ఎప్పుడూ చట్నీ కాకుండా ఇలా ఒక్కసారి టమాటో కారంని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. మీరే చెప్తారు బిందు సూపర్గా ఉంది అని. దీనికోసం అయితే నేను 3 టమాటోస్, 1 ఆనియన్, 3 ఎండుమిరపకాయలు, ఒక 5-6 వెల్లుల్లిపాయలు తీసుకొని బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కడాయిలో నూనె వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి ఒక 30 సెకండ్స్ వేయించాలి. ఇంగువ అయితే అస్సలు మర్చిపోవద్దండి, ఇది కంపల్సరీ ఈ రెసిపీలో. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ని 1 కప్ ఆఫ్ వాటర్ వేసి 10 మినిట్స్ ఉడకనిస్తే సరిపోతుంది. ఈ రెసిపీలో ఎక్కువ వాటర్ ఏం అవసరం పడదు. 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే మాత్రం సరిపోతుంది. మరీ ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మాత్రం అది నీరుగా ఉంటుంది, అస్సలేం బాగోదు. సో కొంచెం గట్టిగానే ఉండాలి కాబట్టి తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇడ్లీస్ చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో. మీకు ఇడ్లీ రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా పోస్ట్ చేస్తాను. చట్నీ అయితే ఈ కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట. చూసారా ఎంత బాగుందో.